బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ని విజయ్ కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు టీవీకే అధినేత విజయ్. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కలిశారు విజయ్. మంత్రుల లిస్టును కూడా గవర్నర్కి అప్పగించారు. గవర్నర్తో భేటీ తర్వాత వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది. మరోపక్క కేరళ పర్యటనను గవర్నర్ విశ్వనాథ్ రద్దు చేసుకొని ప్రమాణ స్వీకారం కోసం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు రిసార్ట్ నుంచి టీవీకే ఆఫీస్కి విజయ్ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ రాకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని గవర్నర్కి అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ని కలవడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇటు మరోపక్క మాజీ సీఎం పళనిస్వామి కూడా కోరుతున్నారు. ఏఐడిఎంకే పార్టీ అధినేత పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు కోరారు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠం అయితే నెలకొనుంది. మొత్తం మీద విజయ్ 118 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ని కలిశారు. ఆ 118 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు అంటూ ఇటు వాదనలు వినికిడి వస్తుంది. చాలా క్లియర్గా తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అంటూ అందుకే పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పాలి. ఫుల్ మెజారిటీ ఉంది అంటూ ఎమ్మెల్యేల సంతకాలను తీసుకొని గవర్నర్ దగ్గరికి విజయ్ చేరుకున్నారు. అంటే రేపు ప్రమాణ స్వీకారం ఏమైనా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా కొంత ఈ ఉదయం నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు ఇప్పుడు నేరుగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో అందులో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఎవరెవరు మంత్రులు వాళ్ళ కూడా పేర్లతో సహా కలిసి ఆయన గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడే గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన లోక్ భవన్ కి లోపలికి వెళ్ళారు. మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చే పరిస్థితి. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మీడియాతో కూడా మాట్లాడతారని ఒక సమాచారం ఉంది. ఆయన ఏం మాట్లాడబోతున్నారు కూడా చూడాలి. అంటే నిన్నటి వరకు 118 మ్యాజిక్ ఫిగర్ కి 6 అంకెలు దూరంలో ఉన్న విజయ్ ఈ రోజు 118 అంకెల కి దాటారు. 118 అంకెలకి తన పూర్తి మద్దతు ఉంది. తనకు ముఖ్యమంత్రి అవకాశాన్ని కల్పించాలని గవర్నర్ ని మరోసారి కోరడానికి ఈ రోజు లోక్ భవన్ కి చేరుకున్నారు. లోక్ భవన్ తో ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు పేర్లు ఇచ్చారు, మంత్రుల్లో ఎవరు పేర్లు ఇచ్చారు లేదు, దీనికి సంబంధించి గవర్నర్ ఏం చెప్పబోతున్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు గానీ 118 ఆయన అనుకున్నట్టుగా 118 క్లియర్ గా అంకెలు గానీ ఉంటే దాని యాటిట్యూడ్ క్లియర్ గా ఉంటుంది. సో ఆయన ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయడానికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు మరోసారి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ 118 మంది లేకుండానే వెళ్ళారా అనేది కూడా ఒక చర్చ లేదు. 118 మంది కూడా వెళ్ళారు. లేకపోతే ఆయన మరోసారి ఫుల్ మెజార్టీతో వెళ్ళడానికి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళరు అనేది మనకి స్పష్టమవుతుంది. సో డెఫినెట్ గా 118 మంది ఎమ్మెల్యేలు. అయితే అట్ ద సేమ్ టైం అదే టైంలో ఏఐడిఎంకే పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అంటే ఇక్కడ ఈ 6 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలిచారు అనేది తెలుస్తుంది. ఎట్లాగూ షణ్ముగం ఒక 27 మంది ఎమ్మెల్యేలతో ఆయన క్లియర్ గా కంప్లీట్ గా ఒక క్యాంప్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకి తెలుసు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ 6 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా 6 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకి నుంచి వచ్చారా, లేకపోతే ఎక్కడి నుంచి ఆయనకి మద్దతు పలికారు, ఎవరు సంతకాలు పెట్టారు అనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి. ఓవరాల్ పిక్చర్ లో చూసుకుంటే ఓకే, పవర్ గేమ్ లో విజయ్ తను అనుకున్న 118 సీట్లని సాధించారు. అందుకే ఆయన మంత్రివర్గ విస్తరణ పేర్లతో సహా ఆయన నేరుగా గవర్నర్ ని కలవడానికి వచ్చేసారు. ఈ గవర్నర్ లో రేపు ఆయన ఓకే మీరు ఎప్పుడు పెట్టుకుంటానన్న కూడా ఆయన సిద్ధము అంటే రేపే ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఇప్పటి వరకు జరుగుతున్న అంశాలు ఇప్పుడు ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ అపాయింట్ కోరడం వెనకాల అంటే ఆకు గుర్తు మీద గెలిచి
విజిల్ కి సపోర్ట్ చేయడానికి వీలు లేదు, మేము ఇక్కడ మా ఎమ్మెల్యేని వాళ్ళు కొనుక్కున్నారా, లేకపోతే తీసుకువెళ్ళిపోయారా, లేకపోతే కిడ్నాప్ చేశారా అని ఒక కంప్లైంట్ గవర్నర్ కి ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో, మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా టీవీకే సాధించి టీవీకే తన బల నిరూపణకి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఆడ క్లియర్ గా చెప్పబోతుంది, మేము ఖచ్చితంగా మా బల నిరూపణ నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్ కూడా మీకు ఇస్తున్నాం కాబట్టి సో మా బలం సరిపోయింది, మీరు రేపు ప్రమాణ స్వీకారానికి రెడీ చేయండి అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్నప్పుడు ఫర్దర్ గా జరగబోయే అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ పళనిస్వామి గవర్నర్ ని కలిసి ఆయనే మాట్లాడబోతున్నారు, గవర్నర్ కి ఎటువంటి కంప్లైంట్ చేయబోతున్నారు, తన ఎమ్మెల్యేని గెలిచిన మా గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలని టీవీకే తీసుకువెళ్లిపోయింది అని చెప్పబోతున్నారా, లేకపోతే ఫర్దర్ గా ఇంపాక్ట్ దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పళనిస్వామి గవర్నర్ ముందు ఏం చెప్పబోతున్నారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మొత్తం మీద విజయ్ తన 118 మ్యాజిక్ ఫిగర్ ని తీసుకుని ఆ ఎమ్మెల్యేల సంతకాలని తీసుకుని గవర్నర్ ని కలుస్తున్నారు, గవర్నర్ కి ఇంట్లోకి వెళ్ళారు. సో గవర్నర్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రధాన అంశం, గవర్నర్ ఏమి చెప్పబోతున్నారు అనేది ప్రధాన అంశం. మొత్తం మీద విజయ్ లైన్ క్లియర్ అయిపోయింది అనేది చెప్పాలి. కాకపోతే ఫర్దర్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో పళనిస్వామికి సంబంధించిన ఏఐడిఎం కి ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళారు అనేది కౌంట్ రావట్లేదు. అది కానీ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది సంతకాలు పెట్టారు అనే దాని మీద పళనిస్వామి ఏదైనా యాక్షన్ కి దిగే పరిస్థితి ఉందా, పళనిస్వామి కోర్టుకి కావచ్చు ఆశ్రయించే పరిస్థితి ఉందా, ఇట్లాంటి అంశాలు కూడా కొంత స్పష్టంగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముందు ఈ రోజు గవర్నర్ ని కలిశారు కాబట్టి గవర్నర్ ఏం చెప్తున్నారు అనేది ప్రధానమైన అంశం. విజయ్ తన రోల్ ని ఏ విధంగా ప్లే చేయబోతున్నారు, రేపు